హాయ్ హలో నమస్తే నేను మీ పాజిటివ్ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే మనం ముందుగా చెప్పుకున్నట్టు తనూజ వచ్చి టాప్ 1లో గెలిచింది. ఎందుకంటే సెకండ్ ఫైనలిస్ట్గా తను ఆల్రెడీ అయింది. అది వచ్చి మనకి ఏదైతే ఫ్రైడే ఎపిసోడ్ అంది మనకి నాగార్జున గారు వచ్చాక సాటర్డే చూపిస్తారు. దాంట్లో కన్ఫెషన్ రూమ్లో ఏది జరిగిందంటే తనూజకి వచ్చి బిగ్ బాస్ అడుగుతాడు ఆప్షన్గా, నువ్వు వచ్చి ఏదైతే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటే నీకు వచ్చి 3 lakhs ఏదైతే నీకు పాయింట్స్ ఉన్నా 3 lakhs వచ్చి ప్రైజ్ మనీలో పోతే, రెండోది వచ్చి ఏదైతే నీకు వచ్చిన దాంట్లో అది పోతుంది అని చెప్పి అప్పుడు నువ్వు వచ్చి ఈ వీక్ అయితే సేవ్ అవుతావు అని చెప్తే తను వచ్చి నాకు అలాగైతే వద్దు బిగ్ బాస్, నేను ఆడియన్స్ పోలింగ్ పోతాను, ఈ వీక్ నామినేషన్స్లో ఉంటానని చెప్పి తనూజ చెప్పడం జరిగింది. అక్కడ తనూజ వచ్చి నాకు బాగా నన్ను, ఎందుకంటే స్టార్ట్ నుంచి తనూజ మాత్రం ఈ విషయంలో మాత్రం ఎప్పుడు కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఆడియన్స్ పోల్గానే ఆడియన్స్ ఎప్పుడు ఏదంటేనే ఎవరికైనా కూడా తన ఆ ఫేర్ ఛాన్స్ ఇచ్చింది. అండ్ తను కూడా ఈ లాస్ట్ వీక్లో వచ్చేసరికి తను అదే తీసుకోవడం చాలా బాగా అనిపించింది. బట్ తనూజ ఎక్కడైతే ఒక విషయం అయితే తనకి ఆల్రెడీ తెలివి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యామిలీ వీక్లో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా టాప్ 5లో తనకు పెట్టారు. ఏదైతే 9 మంది ఫ్యామిలీ వీక్లో 9 మంది ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు, అందులో 5 ఖచ్చితంగా తను పెట్టారు. 9 మంది కూడా ఆ టాప్ 5లో ప్రతి ఒక్కరు కూడా ఏదో పొజిషన్లో పెట్టారు. కాబట్టి తనకు ఒక ఐడియా ఉంటుంది, నేను ఎలాగైనా టాప్ 5లో ఇంకొంటానని. ఆ విధంగానే తను వెళ్ళి ఉండొచ్చు. అండ్ తను వచ్చాక బయటకు ఏదైతే వాళ్ళకి మనం మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్స్ చెప్పాక కళ్యాణ్ పడాల వచ్చి ఫీల్ అయిపోవడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్ అనుకోవచ్చు. బట్ తను చెప్పింది కరెక్టే. 3 lakhs ఏదైనా ఇబ్బంది అయితే మాకు ఎవరికి నువ్వు బయటకు వెళ్ళాక ఇవ్వగలవు కదా. నిజంగా చాలా బాగా చెప్పాడు తను. నిజమే, 3 lakhs తనూజకి ఆ మాత్రం అమౌంటే. రెండోది వచ్చి వీక్ ఏదైనా ఒక పరంగా తను ఏది ఈజీగా వచ్చింది కాదు. లాస్ట్ వీక్ అంతా అంతమందిని ఏదైతే కళ్యాణ్ని తప్ప డెమోని, బర్నీ గారిని, సంజనాని, సుమ్ముని, ఎమనిల్ ఎంతమందిని క్రాస్ చేసుకుంటూ లాస్ట్ వీక్ టాప్ 1లో నుంచి ఆ ఛాన్స్ బిగ్ బాస్ తను ఇచ్చాడు అన్నప్పుడు తను తీసుకోవడం కూడా తప్పులేదని చెప్పి కళ్యాణ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాడు. అది చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది ఏదైతే అది నెగిటివ్గా తీసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ మైండ్కి వదిలేయాలి, అది మనం ఏం చేయలేం. బట్ తను చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. నువ్వైతే ఈజీగా నీకు ఇవ్వలేదు కదా, నువ్వు ఏదైతే కష్టపడి వచ్చిందే కదా అని చెప్పి కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది. అది మనకు కరెక్ట్ అనిపిస్తుంది. నెక్స్ట్ నాగార్జున గారు వచ్చేసరికి ఏదైతే జరిగిందో అది వచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీక్ వచ్చి డబుల్ ఎలిమినేషన్ అని చెప్తాడు. అండ్ నాగార్జున గారు చెప్తారు. అండ్ ఎవరైతే మీరు ట్రస్ట్ చేస్తారో ఎవరు ట్రస్ట్ చేయరు అంటే యాస్టీస్ గా మనకు తెలిసిందే, కళ్యాణ్ వచ్చి తనూజ వచ్చి కళ్యాణ్ని ట్రస్ట్ చేసుకోవడం, తనూజ వచ్చి తనకు నచ్చిన సంజనా గారిని పెడతారు, సంజనా గారు కూడా తనని పెడతాది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే ఇమ్మో వచ్చి తను వాళ్ళ సంజనాకి ట్రస్ట్ అని పెడతాడు, ట్రస్ట్ ఎక్కడో మిస్ అయిందని బర్నీ గారి పెడతారు. ఈ ట్రస్టింగ్ గేమ్ లోనే ఏదైతే ఎక్కువ ట్రస్ట్ వచ్చి ఎమాన్యుయల్కి. ఎందుకంటే ఎమాన్యుయల్ ప్రతి ఒక్కరితో కూడా ఇంట్లో నిజంగా చెప్పాలంటే విన్నింగ్ కంటెస్టెంట్స్, తను ఎక్కడో సేఫ్ అని ఏదైతే తను రిగ్రెట్ గేమ్ లో తను చెప్పినట్టు తనూజ తను నామినేట్ చేయకుండా ఆ వీక్ ఏదైతే తను బ్యాక్ స్టెప్ వేసాడో ఆ వీక్ నుంచే తను వచ్చి ఏదైతే సేఫ్ గేమ్ కాబట్టి తను చెప్పింది కూడా మనకు ఆల్రెడీ ప్రతి ఒక్కరు అది గమనించాలి. ఏదైతే నేను ఒకరితో గొడవ పెట్టుకుంటే వాళ్ళతో నేను జోక్ చేయలేను, ఎందుకంటే నేను ఈ హౌస్ లోకి వచ్చింది ఒక కమెడియన్ గా వచ్చాను, ఒకరితో నాకు ర్యాపో మెయింటైన్ అవ్వకపోతే మాత్రం నేను వాళ్ళతో కామెడీ కానీ వాళ్ళతో ఒక ర్యాపో మెయింటైన్ చేయకపోతే ఒక ఫన్నీ వే నేను క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. అందుకే ప్రతి ఒక్కరితో కూడా తను ఎవరితో కూడా అంత వేగంగా గొడవ పెట్టుకోకుండా స్మూత్ గా వెళ్ళడానికి కారణం అని కూడా తను చెప్పాడు. బట్ ఏదైతే నామినేషన్స్ విషయం మాత్రం తనూజ తన ఫ్రెండే కాబట్టి తను ఏదైతే ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాడో నేను నామినేట్ చేసాక తర్వాత చెప్పుకోవాలి, కానీ తను ఏదైతే కళ్యాణ్కి ఆ చీటీ ఏదైతే ఛాన్స్ వచ్చినప్పుడు ఇచ్చాడో అది నిజంగా అది కరెక్టే. తను అలాంటప్పుడు అలాంటి మైండ్ వల్ల ఈ రోజు ఏదైతే మాక్సిమం మనకు తెలుసు లాస్ట్ వీక్ వచ్చింది సాటర్డే ఎపిసోడ్ లో మన సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఈ రోజు సండే ఎపిసోడ్ లో మన బర్నీ గారు ఎలిమినేట్ అయిపోతారని మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ 5లో ఉన్న వాళ్ళు ఎవరు కంటెస్టెంట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వాళ్ళు ఓట్లు వేసుకొని బయట ఎవరు ఏ సెలబ్రిటీలు ఎవరికి ఏ ఓటింగ్ ఎవరు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ మీరు ఓటేసుకోండి. ఎందుకంటే ఓటింగ్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. లాస్ట్ 2-3 days కి చేంజ్ అవ్వచ్చు. మనం ఆల్రెడీ ఒకరు టాప్ లో ఉంటారు అనుకొని చెప్పి సెకండ్ పొజిషన్ మనం వేరే వాళ్ళకి వేద్దాం, కొంచెం అది కవర్ చేద్దాం అని అనుకుంటే మాత్రం అక్కడ మిస్ఫైర్ అయిపోయిందంటే మాత్రం మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ వచ్చి లాస్ట్ పడిపోవడం, 4th 5th పడిపోవడం కూడా జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్ అది. సండే ఎపిసోడ్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ విత్ ప్రేమ్.